వివర్స్ మనం వచ్చేసి 7వ తరగతి పరమానందయ్య శిష్యులు ఉపవాచకం వచ్చేసి చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇది వచ్చేసి ఉపవాచకంలో పరమానందయ్య శిష్యులు ఎంతమంది, ఎలాంటి వారు? పరమానందయ్య శిష్యులు 12 మంది. వారు ఒట్టి అమాయకులు అనమాట. వాగు నిద్రపోతుంది అని పరమానందయ్య శిష్యులు ఎందుకన్నారు? ఒకరోజు శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చిందనమాట. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటవలసి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయం వేసింది. ఎలా దాటాలి అని గాలిని పిల్లుల్లా వచ్చేసి అటు ఇటు తిరగసాగారనమాట. కాలుగాలినటువంటి పిల్లుల్లాగా తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరే ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయము చూసి దాటుదాము అన్నాడనమాట. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎలా తెలుస్తుందిరా అని ఇంకో శిష్యుడు అన్నాడు. ఓహో అదెంత పని అంటూ నేను చిటికతో కనిపెడతానని చెప్పేసి అది వాగు దగ్గరికి వెళ్ళాడనమాట ఒక శిష్యుడు. తన వాగు దగ్గరికి వెళ్ళి నిప్పు ఉన్నటువంటి కట్టెను నీళ్లలో ముంచి ఆ శబ్దానికి భయపడిపోయి వాగు మన మీద పగబట్టింది అని ఇంకొక శిష్యుడు ఆరిపోయినటువంటి కట్టెను అటు ఇటు తిప్పి ఇప్పుడు శబ్దం రాలేదు, అందువల్ల వాగు మన మీద కోపడ్డం లేదు, అది కాకుండా వాగు నిద్రపోతుంది అని ఈ విధంగా చెప్పారనమాట. పరమానందయ్య శిష్యులు వాగును ఎలా దాటాలని అనుకున్నారు? పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగిపోతూ అమ్మో వాగులో మునిగిపోతానేమో అంటూ భయపడ్డారు. మనము ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుదాము అన్నాడు ఇంకొకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. పరమానందయ్య శిష్యులు ఏడుస్తూ గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? పరమానందయ్య శిష్యులు అందరూ వాగు దాటిన తర్వాత లెక్క పెట్టడం ప్రారంభించారు. 1 2 3 11, ఒరే 11 అంటూ, ఒరే 11 మంది మాత్రమే ఉన్నాము, వాగు పగబట్టి ఒకరిని మింగేసిందిరోయ్ అన్నాడు ఏడుపు గొంతులోకి పోవడనమాట. ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టడం ప్రారంభించారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వస్తుందనమాట. అవునరా నిజంగానే మనలో ఒకరిని వాగు మింగేసిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున విలపించారనమాట. ఈ విధంగా వచ్చేసి వారి యొక్క ప్రవర్తన, వాళ్ళని వదిలేసి లెక్క పెట్టడం ప్రారంభించారనమాట. ఆ విధంగా 11 అని చెప్పేసి చెప్తూ ఏడుస్తూ ఉన్నారనమాట.